हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अन्नूस किचन। फ्राइडे, सबको सलाम, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। మా వరండాలో నుంచి బయటికి ఇలా కనపడుతుంది చూడండి. రాత్రి కొద్దిగా చినుకులు పడినాయి, అదే గట్టిగా లేదు, చిన్నగా లేదు. మా మా ట్రీస్ అన్నీ స్నానాలు అయిపోయినాయి. మార్నింగ్ చూడండి, మా జీలాని ఐడియా చేసి కట్టినాడు. ఈ జాలి కానీ నైస్ జాలి, ఇది కానీ మేమే తీసుకొని వచ్చి రెడీ చేసుకున్నాము. ఇందులో కట్టడానికి వెల్డింగ్ చేస్తే రాదని చెప్పి ఏం ఐడియా చేసామంటే, ఇదే ఒక లేయర్ పక్క నుంచి తీసేసుకొని ఇందులో నుంచి తారు వస్తుంది కదా, అదే దారంలాగా వస్తుంది కదా, దాంతోనే పెద్ద సూదిలోకి ఎక్కించి ఇలా కనబడుతుంది చూడండి, ఇలా కుట్టేశాడు. మొత్తం గ్రిల్ ఎంత ఉందో అంతా కట్టేశాడు చూడండి. ఎంత గ్రిల్ ఉందో అంతా అలాగే చేసాము మేము. ఈ కింద వచ్చేసి షీట్లు వేసాము, ఏమన్నా రాకోకుండా ఇలా చేసాము. మా జిలాని ఐడియా చూడండి. ఇది కానీ బాగా గట్టిగా ఉండేదే తీసుకొని వచ్చాము, మళ్ళీ తొందరగా పాడవకుండా. గ్రిల్ స్టాండ్ నిండా బట్టలు ఉంటే అన్నీ తీసేసాను. లోగిలో ఒక ఆమె వస్తుంది ఊడ్చడానికి, ఊడ్చేసి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడ బయట అంతా ఊడ్చేస్తుంది. ఇది పేరుకు మాత్రమే బెడ్, కానీ ఇందులో నా పసారానే ఉంటుంది. వెజిటేబుల్స్ తీసుకొని వచ్చే ఇక్కడే రెడీ చేసుకుంటాను, అదే కవర్స్లలోకి. మొన్న సంతకి వెళ్ళానని చెప్పినా కదా, అప్పుడు తీసుకొని వచ్చా. 20 రూపీస్కి 3 కట్టలు ఇచ్చింది. బాగా ఇంత దొడ్డుగా ఉంది, బాగా ఆరిపోయింది. కొంచెం బాగా ఆరిన తర్వాత కవర్లో వేసి పెడదామని. ఇంకా వచ్చేసి బట్టలు స్టాండ్ నిండా ఉంటే అన్నీ తీసి ఇక్కడ పెట్టా. ఇవి మడత పెట్టాలి. దీని టైం ఎప్పుడు వస్తుందో. ఇది వచ్చేసి మా గల్లీ. బయట పెట్టకుండా మెట్లు లోపల పెట్టేసాము. మా కుట్టి తయారు చేసిండేది ముస్తఫా మంజిల్. అన్నీ ఇలా ఆర్టివి చేస్తూ ఉంటుంది. మా వరండా ఇలా ఉంటుంది. సోఫా ఉంది కానీ అందులో కూర్చోము. ఒక మిర్రర్ ఇక్కడ పెట్టేసాము. ఎక్కడ జాగా లేదన్నట్లుగా తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో ఇక్కడ పెట్టాను. లోపలంతా వాషింగ్ అయిపోయింది, లోపలంతా నీట్గా వాషింగ్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేశాను. లెఫ్ట్ ఓవర్ చట్నీ ఉంటే దాంతో తినేసాము. నేను తినలే, ఇంకా మా జిలాని తినేసి వెళ్ళాడు. ఈ దోశ పిండిలోకి ఒక ఎగ్ కట్ చేసి అదే తుంచి వేశాను. ఎగ్ దోశ పైన వేస్తాను ఒకసారి, ఇలా పిండిలోనే ఎగ్ కలిపేసి వేస్తాను. ఎట్లా ఉంటాయి తెలుసా, ప్యాన్ కేక్స్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయండి ఒకసారి. ఇది వచ్చేసి జావ ఉడుకుతుంది. ఆల్రెడీ మార్నింగ్ తాగేసాము, మళ్ళీ ఎందుకో ఈరోజు కొద్దిగా చేస్తున్నాం. ఈ జావ పిచ్చి పట్టింది మాకెందుకో. ఈరోజు 2 టైమ్స్ చాయ్ తాగేసాము. అల్లిసిపోయినాం కదా ఫ్రైడే. బాసన్లన్నీ బయట వేసేసాను. సింక్ క్లీన్గా ఉంది, ఇంకొంచెం వాష్ చేయాలి. డిష్ వాషర్లో సామాన్లన్నీ పెట్టేసా. ఇంకా ఇది నిండలేదు, కొంచెమే ఉంది. ఇదంతా నిండేంత వరకు పెట్టాను, ఆన్ చేయను, ఫుల్గా నిండుతుంది. ఇంకా వచ్చేసి ఇన్ని పనులు జరిగినాయి మార్నింగ్. ఇప్పుడు రోజు వచ్చేసి ఈ మెంతి నీళ్ళు వాటర్ తాగుతున్నాను. ఇది ఒక స్పూన్ తినేసేయడం అంతే. ఇదొకటి యాడ్ అయ్యింది, ఆల్రెడీ యాడ్ ఉన్నింది, మళ్ళీ మధ్యలో విడిచిపెట్టాము, మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. మా పిల్లి బేబీస్కి బన్. ఇదొక రూము.
జీలాని మార్నింగ్ అన్ని పపాయాస్ ఒలిచిపెట్టాడు ఈరోజంతా నాకు తినడానికి 4 తినేసేయను, కొన్ని మిగులుతాయి, ఇంకా ఇన్ని మిగిలినాయి. ఇన్ని పండ్లు జరుగునాయి మార్నింగ్ మా అమ్మాయికి ఇచ్చి పంపించడానికి మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. ఇవన్నీ తెలుసా 7 కిలోస్ ఉన్నాయి. అన్నీ తోటకాయలు, మందు లేకోకుండా పండించిన కాయలు. ఇంటి దగ్గర వాళ్ళకు తెస్తే చూడండి ఎంత కండ ఉందో, స్మెల్ అంతే ఇంటి నిండా వస్తుంది. ఇవి ఇచ్చి రావాలి, ఎప్పుడు ఇచ్చి రావాలో తెలీదు. అందుకే ఇట్లా బాస్కెట్లో వేసి కుల్లగా పెట్టినాను, కొంచెం గాలి తగులుతుంటే తొందరగా మాగకుండా ఉంటాయి అని ఐడియా.